పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొట్టాల్సింది అల్లు అర్జున్ గారిని. టాలీవుడ్ లో ఇప్పటికి కూడా అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరో, అత్యంత క్రేజ్ ఉన్న హీరో ఎవరు అంటే మొదటి స్థానంలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్న మూవీ ఓజీ. ఈ ఓజీ మీద వాళ్ళకున్న క్రేజ్ ఎంతంటే యుఎస్ లో ప్రీమియర్ షోల్లో అత్యంత వేగవంతంగా $1 మిలియన్ కలెక్ట్ చేసిన మూవీ ఓజీ. ఇది ఓన్లీ తెలుగు సినిమాలో కాదు, మొత్తం ఇండియన్ సినిమాలోనే అన్ని భాషల్లోకి అత్యంత వేగవంతంగా $1 మిలియన్ సాధించిన సినిమా ఓజీ. ఇప్పుడు ప్రెసెంట్ అది $1.1 మిలియన్ సాధించున్నది, అంటే దాదాపు 10 కోట్లు. సినిమా ఇంకా 15-20 రోజులు ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి. అప్పుడే 10 కోట్ల రూపాయల గ్రాస్ అయితే సంపాదించింది. ఇక పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయితే ఏకంగా 5 లక్షలు పెట్టి ఓజీ సినిమా టికెట్ను కొన్నాడు. దీన్ని బట్టి ఆ సినిమా మీద ఎంత క్రేజ్ ఉందో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇలాంటి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే, టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి, ఏ సినిమాల్ని దాటాలి, ఏ హీరోల్ని కొట్టాలి, దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే నేను ఓన్లీ టాలీవుడ్ గురించే చెప్తున్నాను ఫ్రెండ్స్, పాన్ ఇండియా లెవెల్లో చెప్పట్లేదు, టాలీవుడ్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే టాలీవుడ్లో ఇప్పటికి కూడా అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరో, అత్యంత క్రేజ్ ఉన్న హీరో ఎవరు అంటే మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా మొదటి స్థానంలో లేదు. ఎప్పుడో 2012లోనో 13లోనో అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయింది, అది ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దాని తర్వాత ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి ఇండస్ట్రీ హిట్ మూవీ లేదు. ఆయన స్టామినాకి తగ్గ కరెక్ట్ మూవీ పడలేదు. సో ఇప్పుడు ఓజీ సినిమా ఆయన స్టామినాకి తగ్గ కరెక్ట్ మూవీ అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి, అసలు ఆ టాప్లో ఏమున్నాయి, టాప్ 3 సినిమాల గురించి మాట్లాడదాం. ఆ టాప్ 3 సినిమాలు ఏమున్నాయి, ఇది టాప్ 3లో నిలబడాలంటే ఏ ఏ హీరోల్ని దాటాలి, ఏ ఏ సినిమాల్ని కొట్టాలి, ఎన్ని కోట్లు సాధించాలి ఒకసారి చెప్తాను. ఇండస్ట్రీ హిట్లో టాప్ 3లో ఉన్నది ప్రభాస్ గారి బాహుబలి 2. ఈ సినిమా 330 కోట్ల గ్రాస్ కలెక్షన్తో టాప్ 3లో ఉంది. సో మన ఓజీ సినిమా టాప్ 3లో నిలబడాలంటే ప్రభాస్ గారి బాహుబలి 2 సినిమాని కొట్టాలి, అంటే 340 కోట్ల రూపాయలన్నా సాధించాలి. లేదు టాప్ 2లో ఉండాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొట్టాల్సింది అల్లు అర్జున్ గారిని. అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమా 346 కోట్ల గ్రాస్ కలెక్షన్తో నెంబర్ 2 స్థానంలో ఉంది. సో ఓజీ సినిమా పుష్ప 2ని దాటి 2వ స్థానంలో నిలబడాలంటే అట్లీస్ట్ 350 కోట్ల పైన కొట్టాలి. లేదు ఇవన్నీ కాదు, ఇండస్ట్రీ హిట్టే కొట్టాలి, నెంబర్ 1 ప్లేస్లో నిలబడాలంటే మన ఓజీ సినిమా కొట్టాల్సిన మూవీ రామ్ చరణ్ ఎన్టీఆర్ గారు కలిసి నటించిన RRR మూవీ. RRR మూవీ 415 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో టాప్ 1 ప్లేస్లో ఉంది. సో ఈ సినిమాని ఓజీ కొట్టాలి అంటే అట్లీస్ట్ 420 పైన కొట్టాలి. 425 నుంచి 450 కోట్ల గ్రాస్ కలెక్షన్ కొట్టి నెంబర్ 1 ప్లేస్లో నిలబడాలి. ఒక రకంగా ఇది చాలా టఫెస్ట్ టాస్క్, చాలా కష్టమైన టాస్క్. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇది ఈజీనే, ఎందుకంటే ఆయనకు అంత స్టామినా ఉంది, ఇండస్ట్రీ హిట్ కొట్టే అంత గ్రేట్ స్టామినా ఉంది. ఆయన స్టామినాకి తగ్గ సినిమా ఇప్పటి వరకు పడలేదు. మరి ఓజీ సినిమా ఆయన స్టామినాకి తగ్గ సినిమాగా ప్రజలు అందరూ చూస్తున్నారు. ఆ హైప్ ఉంది, ఆ క్రేజ్ ఉంది. ఖచ్చితంగా సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం, ఆ స్టామినాని మ్యాచ్ చేయగలిగితే మాత్రం డెడ్ ఈజీగా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం. మరి చూద్దాం, సెప్టెంబర్ 25 వరకు మనం వెయిట్ చేయాలి. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.